మరొక అంశం చూసుకున్నట్టయితే అమెరికాలో గడప దాటని భారతీయులు ఏదైతే బెంబేలెత్తిస్తున్న వీసా తనిఖీలు ఇళ్లకే పరిమితమైన వలసదారులు ట్రంప్ కట్టిన ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి విదేశాలే కాదు అమెరికా లోపలి ప్రయాణాలు రద్దు చేసుకున్న వైనం అగ్రరాజ్యంలో సందడి లేని న్యూయార్క్ KFF NYT సర్వేలో వెల్లడి ప్రధానంగా చూసుకున్నట్టయితే అమెరికాలో ఇటు భారతీయులు బెంబేలెత్తుతున్నారు ఎందుకంటే ఎవరైతే వలసదారులు ఇక్కడ నుంచి వీసా ఎవరైతే ఇండియా నుంచి అమెరికా వెళ్లారో ప్రథమంగా గనక చూసుకున్నట్టయితే వీసా ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కడ బయటకు వస్తే ఇబ్బందులు ఎదుర్కొంటారో అని చెప్పి కూడా కొంతమేర ఎక్కడ వారు అక్కడ ఇంట్లో ఉండిపోవడం జరుగుతుంది ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే అక్కడ అమెరికాలో న్యూయార్క్ పార్టీ అనగానే చాలా గొప్పగా జరుగుతూ ఉంటుంది వినూత్న స్థాయిలో చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో అక్కడ న్యూయార్క్ వేడుకల్లో కూడా ఎక్కడా కూడా సందడి కనిపించట్లేదు ఇంతవరకు న్యూయార్క్ వేడుకలు కూడా అంతగా సందడి కనిపించట్లేదు అంటూ కూడా తెలుస్తుంది ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మరొక అంశం చూసుకుందాం తగ్గిన నేరాలు పెరిగిన రోడ్డు ప్రమాదాలు మరణాలు క్షతగాత్రుల సంఖ్య తగ్గింది రాష్ట్రంలో సైబర్ నేరాలు భారీగా తగ్గాయి ఇక దొమ్మీలు కొట్లాట్లు 47% తగ్గుముఖం పట్టాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపడంతో కేసులు పెరిగాయి 2025 తెలంగాణ నేర వార్షిక నివేదిక విడుదల దేశంలో పలు అంశాల్లో రాష్ట్ర పోలీసులే బెస్ట్ డీజీపీ ప్రధానంగా చూసుకున్నట్టయితే నిన్న డీజీపీ శివధర్ రెడ్డి మీడియా ముఖంగా కొన్ని అంశాలు చెప్పడం జరిగింది 2025లో నేరాలు తగ్గాయని రోడ్డు ప్రమాదాలు మాత్రం పెరిగాయంటూ ఇటు మరణాలు క్షతగాత్రుల సంఖ్య కూడా తగ్గింది అంటూ కూడా ఈ మేరకు ఆయన తెలపడం జరిగింది అయితే వార్షిక నివేదికలో భాగంగా చూసుకున్నట్టయితే ఇటు రాష్ట్రంలో కూడా సైబర్ నేరాలు భారీగా తగ్గాయని దొమ్మిలు కొట్లాటలు కూడా 47% తగ్గాయంటూ కూడా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం తగ్గినట్లుగా కూడా చెప్పారు అలాగే డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపడం వల్ల అనేక కేసులు నమోదయ్యాయంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది ఇక 2020 తెలంగాణ నేర వార్షిక నివేదికను ఈ మేరకు విడుదల చేయడం జరిగింది ఇక దేశంలో పలు అంశాల్లో రాష్ట్ర పోలీసులే బెస్ట్ గా ఉన్నారంటూ కూడా డీజీపీ శివధర్ రెడ్డి నిన్న వార్షిక నివేదికలో భాగంగా చెప్పడం జరిగింది నెక్స్ట్ గనక మరొక అంశం చూసుకుందాం బీఆర్ఎస్ కు కమిషన్ల కక్కుర్తి తుమ్మిడిహెట్టుల జూరాలకు కేసీఆర్ అన్యాయం నీళ్లు లేవంటూ తుమ్మిడిహెట్టు నుంచి మేడిగడ్డకు తరలింపు జూరాల నుంచి శ్రీశైలం పాలమూరు రంగారెడ్డి మార్పు ఈ రెండు ప్రాజెక్టులో కమిషన్లే బీఆర్ఎస్ కు ప్రామాణికం రాయలసీమ ఎత్తిపోతలకు కేసీఆర్ సహకరిస్తే అడ్డుకున్నాం కృష్ణా ప్రాజెక్టులను 2.5 ఏళ్ల వ్యవధిలో పూర్తి చేస్తాం ఆంధ్రజ్యోతితో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రథమంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది కేవలం కేసీఆర్ కక్కుర్తి వల్లే ఇది జరిగింది గతంలో కేసీఆర్ నీటి విషయంలో ఏదైతే కక్కుర్తి పట్టారో కమిషన్ల కోసం కక్కుర్తి పట్టడం వల్లే ఈ విషయం ఇప్పుడు నీటి విషయంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నామంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది తుమ్మిడిహెట్టిల జూరాలకు కూడా కేసీఆర్ అన్యాయం చేశారు నీళ్లు లేవంటూ తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు తరలించారు జూరాల నుంచి శ్రీశైలం పాలమూరు రంగారెడ్డి మార్పు చేశారు ఈ రెండు ప్రాజెక్టులో కమిషన్లే బీఆర్ఎస్ కు ప్రామాణికమయ్యాయి కానీ ప్రజల్ని పట్టించుకోలేదు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అలాగే మనం చూసుకున్నట్టయితే ఇటు అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రథమంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ను కూడా నిలదీయడం జరిగింది ఈ నేపథ్యంలో గనక చూసుకున్నట్టయితే ఇక్కడ బీఆర్ఎస్ కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది మాకు కూడా మినిట్స్ ఇవ్వండి ఏదైతే అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వండి మేము కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది అటుపక్కన చూసుకున్నట్టయితే ఏదైతే అసలుకి నీళ్ల కొరతకి ఇన్ని టీఎంసీలకి మీరు సంతకాలు చేయడమే కారణం ఏదైతే ప్రాజెక్టులు ఇక్కడి నుంచి వేరే చోటుకి మార్చడం అలాగే ప్రథమంగా చూసుకున్నట్టయితే తుమ్మిడిహెట్టి నుంచి జూరాలకు కేసీఆర్ అన్యాయం చేశారంటూ కూడా ఈ మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది ప్రధానంగా ప్రాజెక్టులు మార్పు విషయంలో కూడా మీకు కక్కుర్తే కారణం ఏదైతే కమిషన్ల కోసమే మీరు ఆశపడి ఈ విషయం చేశారంటూ కూడా ఇటు కాంగ్రెస్ నేతలు ప్రశ్నించడం జరుగుతుంది మరి ఈ నేపథ్యంలో గనక అసలు దీన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ఎదుర్కోబోతుంది దీనికి సమాధానం చెప్పనున్నారో ఒక పక్కన చూసుకున్నట్టయితే ఫ్లోర్ లీడర్ గా ఇటు హరీష్ కి అదనపు బాధ్యతలను అప్పచెప్పారు ప్రమోషన్ ఇచ్చారు మరి కేసీఆర్ ఈ నేపథ్యంలో గనక కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ఈ అంశాలపై మాట్లాడతారా ఒకవేళ గనక మాట్లాడితే ఈ అంశాల గురించి సరైన సమాధానం చెప్తారా అలాగే కేసీఆర్ వస్తారా లేదా లేకపోతే కేసీఆర్ కు బదులుగా ఎవరినైతే ఇప్పుడు ప్రమోషన్ ఇచ్చారో హరీష్ రావే మాట్లాడతారా అనేది కూడా కొంతమేర ఆసక్తి నెలకొంది అలాగే చూసుకున్నట్టయితే కూడా ఇటు కాంగ్రెస్ ని కూడా ఇటు బీఆర్ఎస్ మాకు కూడా అసెంబ్లీలో మాట్లాడే పర్మిషన్ ఇవ్వండి మేము కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామంటూ కూడా ఇటు బీఆర్ఎస్ అడగడం జరుగుతుంది మరి ఈ నేపథ్యంలో ఒకవేళ నిజంగా కాంగ్రెస్ ఇస్తుందా ఇచ్చే అవకాశాలు ఉన్నాయా మరి ఆ మినిట్స్ ని మాట్లాడే అవకాశం ఇస్తుందా లేదా అని కొంతమేర సందిగ్ధం నెలకొంది మరి ఈ అంశాల గురించి మాట్లాడడానికి కేసీఆర్ వస్తారా లేకపోతే హరీష్ రావు వస్తారా కేసీఆర్ వస్తే ఎలా ఉండబోతుంది అనేది కూడా కొంతమేర ఆసక్తి నెలకొంది మరి ఎవరు వస్తారు ఈ అంశాలపై ఎవరు మాట్లాడతారు అనేది చూడాలి నెక్స్ట్ మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే 10 రోజులు టోల్ వద్దు జనవరి 9 నుంచి 18 వరకు హైదరాబాద్ విజయవాడ హైవేపై టోల్ వసూలు చేయొద్దు గడ్కరీ మంత్రి కోమటిరెడ్డి లేఖ ఇక
సంక్రాంతి సమయంలో ట్రాఫిక్ జామ్ ను నివారించేందుకే తప్పనిసరి అయితే R&B నుంచి కనీస రుసుము ఇస్తామని వెల్లడి. ప్రథమంగా చూసుకున్నట్టయితే ఏదైతే సంక్రాంతి నేపథ్యంలో 10 రోజులు గనక టోల్ ఫీజులు వద్దు అంటూ కూడా ఇటు మంత్రి ఉత్తమ్ కోమిటిరెడ్డి లేఖ రాయడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే గడ్కరీకి ఈ మేరకు ఆయన విన్నవించారు. ఏదైతే 10 రోజులు ఉంటుందో ఆ 10 రోజులు కూడా టోల్ ఫీజులు రద్దు చేయాలి, అప్పుడు ఈజీ ప్రయాణం అవుతుంది, ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా ఉంటుంది అంటూ కూడా ఈ మేరకు ఆయన కోమిటిరెడ్డి గడ్కరీకి లేఖ రాయడం జరిగింది. మరి ఈ మేరకు ఆయన ఎలా స్పందిస్తారు అనేది చూడాలి. ఇక నెక్స్ట్ గనక చూసుకున్నట్టయితే సూటిగా సుత్తి లేకుండా కోర్టు వాదనలో సంస్కరణలకు సుప్రీంకోర్టు శ్రీకారం. ఎంత సమయం వాదిస్తారో ముందే చెప్పాలి, ఇచ్చిన గడువులోగా వాదనలు ముగించాలి, 3 రోజుల ముందే లిఖితపూర్వక వాదనలు సమర్పించాలి, ఒక కాపీ